హాయ్ ఫ్రెండ్స్, నిన్నైతే మా అత్త కాలు జారి కింద పడ్డదిల్ల. కింద పడగానే ఆయనతో దబదబా ఆర్ఎంపీ డాక్టర్ని తీసుకొని వచ్చినామా. ఇక 100 రూపాయలు అయితే సూదేసిండు, 100 రూపాయలు అయితే గోళీలు ఇచ్చిండు. ఇక గింతంత అయితే కట్టు కట్టిండు. ఇక 3 రోజులకు ఏం లేదమ్మా, గింతంత బెనికింది, 3 రోజులకు లేచి తిరుగుతుంది మీ అత్త అని చెప్పిండు. ఇక సరే ఇక పోయ్యా అనుకున్నాం. ఇక అంతలోనే మా ఆడబిడ్డ ఫోన్ చేసింది. ఇక ఫోన్ చేయగానే అవ్వ నేను కింద పడ్డాను వాళ్ళ అవ్వ చెప్పింది. చెప్పంగానే దబదబ బ్యాగ్ అందుకొని నా ఊరికి వచ్చింది. ఇక చూసింది చక్కగా పోక ఆమె ఏం చేసింది, ఇక మా అమ్మ కింద పడ్డదని చుట్టాలకు పక్కలకు ఉన్నోళ్ళకి లేని వాళ్ళకి అందరికి ఫోన్ చేసి చెప్పింది. ఇక చెప్పంగానే ఇక చుట్టాలు ఊకుంటారు. ఇక ఇంతకన్నా మాకు ఫోన్ చేసి చెప్పింది. ఇక మేము చూడకపోతే ఏమనుకుంటారు, మందులు ఇచ్చన్న రావాలా కింద పడ్డదట అని. ఇక ఆధార్ కార్డు ఇక కిరాయిలో ఏమున్నదా, ఇక బస్ ఎక్కితే పోయి ఆడ దిగుతాం అని. ఇక కథ రోజు ఇంత 4 వస్తాళ్ళు ఇంటికి మా అత్తని చుట్టానికి. ఇక అత్త చూసి వచ్చిన మనం ఇంత మర్యాద చేయాలి కదా. ఇక నా మొగడు పోయి ఇంత చికెన్ తెస్తాడు, ఇక నీ బొబ్బరి గూడాలు ఎత్తాను. అసలే మన తెలంగాణ. ఇక మర్యాద ఎట్లుంటుంది ఉల్లా. ఇక ఇంటి ముందు గౌన్లు ఆయన వస్తాడు. ఇక కళ్ళు అయితే నట్టుంది కదా మీ ఊళ్ళే అంటారు. ఇక తాగుతారావా అంటే ఇక తాగుతాం